57 ఏళ్ల మాజీ ఆర్మీ జవానుపై సంతబొమ్మాలి పోలీసుల కర్కశ దాడి. ఇంట్లోకి చొరబడి లాఠీలతో కొల్లబడిచిన వైనం. కుటుంబ సభ్యులు గ్రామస్తులు చూస్తుండగానే బూతులతో రెచ్చిపోయి లాఠీలకు పని చెప్పిన దురదృష్టకర సంఘటన. ఎస్ఐ మధుసూదన్ రావు మరియు కానిస్టేబుల్ పై చర్యలు కోరుతూ కన్నీరు మున్నీరు అవుతున్న కన్న కూతురు మూగు శైలజ. పూర్తి వివరాల్లోకి వెళితే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గ పరిధి సంతబొమ్మాలి మండలం ఉమ్మిలాడ గ్రామానికి చెందిన విశ్రాంత ఇండియన్ ఆర్మీ జవాన్ మూగు పోలారావు ప్రస్తుతం డిఫెన్స్ సెక్యూరిటీ హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా సెలవుపై ఇంటికి తన స్వగ్రామం ఉమ్మిలాడ వచ్చి కూతురు, కొడుకు, కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాడు. ఇతని కొడుకు మూగు శివ అతని భార్యతో ఇటీవల గొడవపడి భార్యను కన్నవారింట్లో వదిలేశాడు. కోడలు మూగు మానస పెట్టిన ఫిర్యాదుతో ఉమ్మెలాడ వచ్చిన సంతబొమ్మాలి పోలీసులు తండ్రి కొడుకులకు స్టేషన్కు ఎస్ఐ గారు రమ్మంటున్నారంటూ వర్తమానం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని వారి ఇద్దరూ పెడచెవిన పెట్టడంతో ఎస్ఐ స్వయంగా ఉమ్మెలాడ గ్రామానికి వచ్చి తన సిబ్బందితో వెళ్లి విచక్షణారహితంగా మాజీ ఆర్మీ జవాన్పై లాఠీలతో దాడి చేసి బలవంతంగా పోలీస్ జీప్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్ధరాత్రి అతి కష్టం మీద తన ఇంటికి చేరుకున్న పోలారావు ఇంటి గుమ్మం వద్దే స్పృహ తప్పి పడిపోవడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్సీగా చేర్పించడం జరిగింది. జిల్లా ఎస్పీ ఈ విషయంపై స్పందించి అకారణంగా నా తండ్రిని గ్రామస్తులు కుటుంబ సభ్యుల సమక్షంలో చావుగొట్టిన సదరు ఎస్ఐ మధుసూదన్ రావు అతని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుమార్తె మూగు శైలజ కన్నీరు పర్యంతమైంది. ఈ విషయమై సంతబొమ్మాలి ఎస్ఐ మధుసూదన్ రావుని జీటీవీ ప్రతినిధి వివరణ కోరగా ఆయన ఫోన్లో మాట్లాడుతూ మాజీ ఆర్మీ జవాన్ పోలారావు అతని కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలన్నీ అవాస్తవాలని, ఆర్మీ జవాన్ కొడుకు మూగు శివ, కోడలు మూగు మానసలు గత కొంతకాలంగా చిన్న చిన్న పొరపత్యాల నడుమ కోడల్ని ఆమె కన్నవారింట్లో వదిలేశాడని తెలిపారు. సంక్రాంతి రావడంతో అత్తవారింటికెళ్లిన మూగు శివ అందరి కళ్ళు గప్పి తన 9 నెలల అబ్బాయిని తనతో తీసుకువెళ్లిపోవడంతో అసలు రాద్ధాంతం మొదలైందని తెలిపారు. తన భర్త తన బాబుని తీసుకువెళ్లిపోయాడన్న వార్త వినడంతో కోడలు మానస తన అత్తవారి ఇంటికి వెళ్లి తన కుమారుని ఇమ్మంటూ గొడవ పెట్టడం జరిగిందని, దీంతో ఆగ్రహావేశం వ్యక్తం చేసిన జవాన్ కుటుంబం ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయడంతో వెంటనే ఆమె పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారని, ఆమె ఫిర్యాదుతో వెంటనే తాను కానిస్టేబుల్ని ఉమ్మెలాడ పంపించి ఆ పసివాణ్ణి తల్లికి ఇప్పించమంటూ ఆదేశించానని, అయితే అక్కడ కానిస్టేబుల్పై కూడా సదరు ఆర్మీ జవాన్ కుటుంబం దాడి చేయడంతో తాను చివరి ప్రయత్నంగా ఆర్మీ జవాన్ ఇంటికి వెళ్లి ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే గ్రామ పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలని, అంతేగాని తల్లి నుంచి పసికొందును వేరు చేయడం తగదని చెప్పేలోగా తాను ఎస్ఐనని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ నన్ను అవమానించి నాపై మరియు నా సిబ్బందిపై కర్కశంగా దాడికి ప్రయత్నించడంతో అప్పటికప్పుడు తమ ప్రాణరక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీలతో అతనికి బుద్ధి చెప్పడం జరిగిందని తెలిపారు. నమస్తే అండి. ఈయన మా నాన్నగారు 36 సంవత్సరాలుగా దేశ సేవ చేస్తున్న ఒక సైనికుడు. ఇండియన్ ఆర్మీ సంక్రాంతికి లీవ్ పెట్టుకొని వచ్చారు. మన నైట్ 7:30 టైంలో సంతబొమ్మాలి పోలీసులు ఎస్ఐ మధుసూదన్ రావు అలానే ఆయనతో పాటు కానిస్టేబుల్స్ మా ఇంటికి వచ్చి ఈ రోజు మీ పైన కుటుంబ సభ్యుల కలహాలతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పి మా నాన్నగారిని పోలీసులు గ్రామ ప్రజలందరూ చూస్తుండగా లాఠీలతో చాలా గట్టిగా కొట్టారండి. ఒక జవాన్ని నిజానిజాలు తెలుసుకోకుండా సంతబొమ్మాలి పోలీసులు కొట్టడం చాలా నేరం అండి. మా నాన్నగారికి ఇప్పుడు 57 సంవత్సరాలు అండి. కనీసం ఏజ్ కూడా గౌరవం ఇవ్వకుండా మరి మీకు ఆర్మీ పెన్షన్ కట్ చేస్తానరా చాలా అసభ్యంగా జీప్ లో మాట్లాడారంట. తిరిగి మా పైన కేసులు పెడితే జైల్లో వేస్తామని బెదిరించారు. దయచేసి పోలీసుల పైన తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని, హ్యూమన్ రైట్స్ వాళ్ళని కోరుకుంటున్నాను.